దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నానండి. యేసు ప్రభు వారి శిలువ శ్రమలను ఆ దినాన్న ప్రజలందరూ చూశారు. ఆయన శిష్యుడైన అరిమతయి యోసేపు ఆయన మరణించిన సాయంకాలము యేసు దేహమును తనకిమ్మని పిలాతును అడిగి ఆజ్ఞ ప్రకారముగా దేహాన్ని పొంది యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తన కొరకు తొలిపించుకున్న క్రొత్త సమాధిలో యేసు ప్రభు వారి దేహాన్ని ఉంచి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయారు. మగ్దలేని మరియా వేరొక మరియా అక్కడనే సమాధి ఎదురుగా కూర్చుండి ఉండిరి అని మత్తయి సువార్త 27వ అధ్యాయము 61వ వచనం సెలవిస్తుంది. యేసు ప్రభు వారు ఎప్పుడైతే పట్టబడ్డారో ఆయనతో ఉన్న శిష్యులంతా ఆయనను విడిచిపెట్టి భయంతో దాక్కున్నారు. శిలువ మరణం తర్వాత దేహాన్ని భద్రపరిచి మిగిలిన వారు వెళ్ళిపోయారు. ఆయననే వెంబడిస్తున్న మగ్దలేని మరియా వేరొక మరియా ఆ స్త్రీలిద్దరూ అక్కడే సమాధి ఎదురుగా కూర్చుని వేదన పడుతున్నారు. అందరూ విడిచి వెళ్ళిపోయినా వారు ఆయన దేహాన్ని ఉంచిన స్థలములోనే నిలిచి ఉన్నారు. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు మరికొందరు స్త్రీలు సమాధిని చూడవస్తున్నారు. వారిలో ఉన్న ఆసక్తిని బట్టి క్రీస్తును వారు ప్రేమించిన విధానం ఎంతో ఆశ్చర్యమండి. సమాధి ఎద్దుకు వచ్చిన ఆ స్త్రీలకు దర్శన భాగ్యం కలిగింది. ప్రభుదూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండగా అప్పుడు మహాభూకంపం కలిగింది. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండి అతని వస్త్రములు హిమమంత తెల్లగా ఉన్నాయి. ఆ దూతను చూచి కావలి వారు వణికిపోతూ చచ్చిన వారి వలె పడి ఉన్నారు. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసుని మీరు వెదకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఆయన గలిలయలోనికి మీకంటే ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు అని యేసు ప్రభు వారి యొక్క పునరుత్థానమును గూర్చి సమాచారం దూత ఇస్తున్నారు. ఆ స్త్రీలు భయముతోనూ మహా ఆనందంతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఈ వర్తమానమును తెలుప పరిగెత్తుచున్నారు. యేసు ప్రభు వారిని వెంబడిస్తున్న ఆ స్త్రీలకు దేవుడు ఒక స్పష్టతను కలిగించారు. సమాధి యొద్దకు వస్తున్న వారి హృదయాలలో ఎన్నో ఆలోచనలు కలవరాలు ఉన్నాయి. మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లిస్తాడు అని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ వారు ముందుకొస్తున్నారు. వారి సమస్య వైపు వారు కన్నులెత్తి చూడగా ఆ రాయి పొర్లింపబడి యుండుట చూస్తున్నారు. ఆ రాయి ఎంతో పెద్దది అని వ్రాయబడి ఉంది. వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడిని కుడివైపున కూర్చుండుట చూచి మిగులు కలవరపడి భయంతో ఉన్నారండి. దూత వారిని ధైర్యపరచగా మనుష్యులు యేసుని చంపిన దేవుడు ఆయనను మృతులలో నుండి లేపి యుగయుగములకు సజీవునిగా ఉంచారు. మరణం యేసుని ఆపలేదు. రాతి సమాధి పెద్ద రాయి ఆయనను బంధించి ఉంచలేదు. యేసు ప్రభు వారి యొక్క పునరుత్థానపు శక్తి ద్వారా ఎన్నో అద్భుతాలు ఆయన జరిగించారు. ఆ స్త్రీలు యేసు ప్రభు వారిని వెంబడించి సిగ్గుపరచబడలేదు, కానీ అనేకులలో కనపరచబడ్డారు. నేటి దినాన వారిని గూర్చినటువంటి చేస్తున్న ఈ ధ్యానం మన కుటుంబాలకి ఆశీర్వాదకరంగా దేవుడు వారిని ప్రత్యేకించారు. ఆయన లేచి ఉన్నారు, ఆయనకు మరణం లేదు. ఆయన చెరగా పట్టుకొని దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చినటువంటి దేవుని కుమారుడు. ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడేయండి, మనల్ని నడిపించునుగాక. ఆమేన్.